పేరు లెటర్ బితో స్టార్ట్ అవుతుందా? సో బి అనేది కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ లెటర్. సో ఈ బి లెటర్ వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు, చాలా సాఫ్ట్ పర్సన్స్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. వీళ్ళు పీస్ లవర్స్, అంటే అందరూ మన అని భావించే వాళ్ళు. వీళ్ళకి పుస్తక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఎక్కువ. ఈ బి లెటర్ వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ చాప కింద నీరులాగా నంబర్ 1కి వెళ్ళిపోతారు. ఎవరు చూడకముందే, ఊహించకముందే టాప్లోకి వెళ్ళిపోతారు. సో బి లెటర్తో వ్యాపార సంస్థలున్న, మనుషుల పేర్లున్న సక్సెస్ కొట్టాలి. ఎప్పుడు కొడతారు? వీళ్ళ పేరులో ఈ నంబర్స్ లేకపోతే సక్సెస్ కొడతారు. ఇవి అండర్లైన్. ఈ నంబర్స్ ఉంటే జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కొట్లాట్లు, ఇంటా బయట అశాంతి. సో బి ఉండి 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 లేకపోతే మీ జయాన్ని పంచభూతాలు కూడా ఆపలేవు. పంచభూతాలు కూడా మీకు సహకరిస్తాయి, గెలిపిస్తాయి. సో లెటర్ బి వాళ్ళకి పేరులో 8 నంబర్ అండ్ 9 నంబర్ లేకపోతే చాలా చాలా మంచిది. సో బి వాళ్ళకి 9 నంబర్ పెడితే, బి అంటే 2 చంద్రుడు, 9 అంటే కుజుడు. వీళ్ళు ఈ పేరుని మొయ్యలేరు, తట్టుకోలేరు, భరించలేరు. మూడ్ స్వింగ్స్ వల్ల ఈ 9 నంబర్ ఉంటే ఒక గంట నవ్వగలరు, ఒక గంట ఎడవగలరు, ఒక గంట అలగగలరు. వెరీ వెరీ సెన్సిటివ్. కొంతమంది సెన్సిటివ్ని వేరే వేరే రకాలు, కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది తిరిగి కొడతారు, కొంతమంది మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ద రియాక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ బేస్డ్ ఆన్ ద గివెన్ డేట్ ఆఫ్ బర్త్. సో లెటర్ బి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల ఎలా ఉండబోతుంది? బి అంటే 2, ఆగస్ట్కి అధిపతి సూర్యుడు 1, 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. సో లెటర్ బి వాళ్ళకి ఆగస్టే కాకుండా సెప్టెంబర్ కూడా గండాలే. పర్టికులర్గా 9, 18, 27 ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో లాంగ్ జర్నీస్ చేయకూడదు. ఆ రోజుల్లో ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దండి, మధ్యస్థాలు పేచీలు పెట్టుకోకండి, అవమానాలు జరిగే ఆస్కారం ఎక్కువ. సో లెటర్ బి వాళ్ళకి ఈ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో హెడేక్స్ ఎక్కువ కాబోతున్నాయి. సో మైగ్రేన్ ఆర్ హెడేక్, వాట్ ఎవర్ యూ సే, ఇట్ విల్ రైజ్. అండ్ ఓవర్ వర్క్ అండ్ ప్రమాదాలు జరిగే, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు కూడా ఎక్కువ. సో మనకి ఇది ఆగస్ట్ కాకుండా జూలై 2వ వారం 3వ వారం నుంచే దీని ఎఫెక్ట్ కనబడుతుంది. సెప్టెంబర్ 3వ వారం వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. ప్రమాదాలు, యాక్సిడెంట్స్, కొట్లాట్లు, హై సెన్సిటివిటీ వల్ల దగ్గర వాళ్ళని దూరం చేసుకోవడం, రిలేషన్ ఫెయిల్యూర్స్, లవ్ ఫెయిల్యూర్స్, బిజినెస్లో కొలాప్స్, ఆర్థికంగా ఇబ్బందులు, అండ్ తలలో విపరీతమైన ఆలోచన, దట్ ఈస్ లీడింగ్ టు హెడేక్. సో లెటర్ బి వాళ్ళు ఈ ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా వైఫ్స్తో ఎక్కువ మాట్లాడకండి. వైఫ్ అయితే హస్బెండ్తో ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. పక్కన వాళ్ళు ఏం చెప్పినా వినండి. ఆర్గ్యూ చేయకండి. ఆర్గ్యుమెంట్స్ విల్ రైజ్ టు హై క్వారల్స్ అండ్ హై ఛాన్స్ ఆఫ్ separation is there in August and September. Heavy losses are seen, high chance of accidents. So letter B వాళ్ళు మీ పేరులో బలం ఎలా ఉందో చెక్ చేసుకోండి. బి ఉండి కూడా పేరులో ఎలాంటి రాంగ్ నంబర్స్ లేకపోతే వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. బి ఉండి నెగిటివ్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో నంబర్స్ బాగున్న వాళ్ళ గురించి నేను ఐఎమ్ నాట్ వరీడ్, యూఆర్ ఆల్ లక్కీ. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.